మనం వెళ్ళి పాకిస్తాన్ మిలిటరీ బేస్ మీదో, పాకిస్తాన్ పొలిటీషియన్స్ మీదో, పాకిస్తాన్ పిఎం మీదో బాంబులు వేసేసి మాది అయిపోయింది అనలేదు. వీ హావ్ అటాక్ టెర్రరిస్ట్ క్యాంప్స్, టెర్రరిస్ట్ బేసెస్ ని అటాక్ చేసాం మనం. ఫస్ట్ ఎందుకు చేసాం? పహల్గామ్ లో పాకిస్తానీ టెర్రరిస్టులు దాడి చేశారు కాబట్టి. పాకిస్తాన్ గవర్నమెంటే పాకిస్తాన్ టెర్రరిస్టులని పెంచి పోషిస్తోంది. కానీ గవర్నమెంట్ మీద, మిలిటరీ సైన్యాలు వాటి మీద, లేకపోతే పొలిటీషియన్స్ ఎవరి మీద అయినా కానీ వాళ్ళకి న్యూక్లియర్ సైట్స్ డైరెక్ట్ గా మనం అటాక్ చేస్తే అది యుద్ధం కింద అవుతుంది. వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ అండ్ వీ డోంట్ వాంట్ టు వేస్ట్ అవర్ మనీ, కంట్రీస్ మనీ, మిలిటరీ యొక్క ప్రాణాలు, ఎఫర్ట్స్, ఇవన్నీ ఒక యుద్ధానికి అనవసరంగా మన వాళ్ళు ఉపయోగించదలుచుకోలేదు, అట్లాంటి పనులు చేయదలుచుకోలేదు కాబట్టి. కానీ అలా అని చెప్పి వాళ్ళు ఏం చేసినా చేతులు కట్టుకొని సార్ సార్ ఓకే సార్ ఓకే సార్ అనం కదా. వీ హ్యావ్ టు టేక్, ఇది రివెంజ్ కంటే ఎక్కువ బాధ్యత. మన ఆడవాళ్ళ సింధూరాన్ని తుడిచేశారు పహల్గామ్ లోకి వచ్చేసి. వాళ్ళు నీదేం మతము, ముస్లిమా అయితే ఏం చేయను, హిందువా వేసేయండి, అడిగి మరీ చంపారు. వెళ్ళి మోడీకి చెప్పుకో అని చెప్పి అంతలా అడిగినప్పుడు రివెంజ్ పక్కన పెట్టండి, బాధ్యత. దొంగ ఇంట్లో దొంగ పడితే దొంగను పట్టుకోరా? పట్టుకోవాలి కదా.